హాయ్ అండి. ఈరోజు అమ్మ చేతి రుచితో వేడి వేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకొని అదిరిపోయే రుచితో దొండకాయ పచ్చడి స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. మనకేమీ తినాలనిపించినప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి. అంటే రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఒక ముద్ద ఎక్కువే తింటారు. ట్రస్ట్ మీ, అంత బాగుంటుంది. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోతుందండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మూకుడు పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వేరుశనగ నూనె వేసుకున్నానండి. మీ దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ ఉన్నా వేసుకోండి, కానీ పచ్చళ్ళకి వేరుశనగ నూనె కానీ పప్పుల నూనె అయితే బాగుంటుంది. తర్వాత ఒక 20 గుళ్ళు తీసుకున్నానండి, వేరుశనగ గుళ్ళు. తర్వాత పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉన్నాయండి ఇవి, అందుకోసం 3 వేసాను. మీరు ఒక 10 వరకు వేసుకోండి మీడియం కారం ఉంటే. నేనైతే కొద్దిగా చేసుకుంటున్నాను, పావు కేజీలో సగం దొండకాయలతోనే చేసుకుంటున్నాను కాబట్టి నాకైతే ఈ కారం సరిపోయింది. మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ వేరుశనగ గుళ్ళు పచ్చిమిరపకాయని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత అదే మూకిట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఇంకా 2 స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని ఇందులోనే ఒక కప్పుడు చిన్నగా కట్ చేసుకున్న దొండకాయలు కూడా వేసుకొని దొండకాయ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఇందులోనే ఒక 3 మీడియం సైజ్ టమాటాలను తీసుకున్న ఈ టమాటాలు కూడా ఇందులో వేసేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇది ఒక 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి. ఇదిగోండి ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు, ప్రొసీజర్ కూడా ఎక్కువేమీ కాదు, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు పచ్చడి రెడ్గా కావాలంటే కొంచెం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు తగ్గించి ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నానబెట్టిన చింతపండు వేసుకుంటున్నాను, వాటర్ ఏమి వేయనవసరం లేదు. ఉప్పు వేసుకొని ఇదే టైంలో చాలామంది పచ్చి వెల్లుల్లిపాయ ఇంకా ఉల్లిపాయ కూడా వేసుకుంటారు, నచ్చితే మీరు యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదు. కొంచెం గట్టిగానే రుబ్బాలండి. నాకు ఇదిగోండి ఇలా వచ్చింది. అంటే నేను చింతపండు నానబెట్టడం వల్ల గట్టి చింతపండు వేస్తే ఇంకొంచెం గట్టిగా వస్తుంది అన్నంలో కదా, కొంచెం గట్టిగానే రుబ్బుకోండి. మీకు నచ్చితే ఇలా తినేయచ్చు, లేదు అంటే పోపు పెట్టుకోవచ్చు. సేమ్ మూకిట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఇందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువ ఇవేనండి. ఇవి వేసుకొని చక్కగా తాలింపు పెట్టుకొని ఇందులో ఈ పచ్చడి వేసేసుకొని ఒక్క నిమిషం కలిపి దించేయడమేనండి. వేగనవసరలే పచ్చడి. ఇదే మూకిట్లో నేను ఆగలేక ఆ స్మెల్కే నేను అన్నం కలుపుకొని తినేసాను, అంత టేస్టీగా ఉంది. మీరు ట్రై చేస్తారా? మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్తగా ఏమన్నా రెసిపీస్ ట్రై చేయాలంటే కామెంట్ చేయండి. మీ కామెంట్తో పాటు ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను.